బైబిల్ గ్రంథం నుంచి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడనూ నా పక్షంన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయేది. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి తన జీవిత అనుభవాన్ని గురించి రాస్తున్నటువంటి మాట ఇది. ఆయన చెరసాలలో ఉన్నాడు. సమస్తం కూడా తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలని జ్ఞాపకం చేసుకుని సేవకుడు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి అనేటువంటి ఆ క్రమాన్ని తిమోతికి నేర్పిస్తూ ఉంటాడు. నువ్వు సేవ చేస్తున్నావు కదా, సేవకుడు ఎలా ఉండాలి, ఈ విధంగా బతకాలి, సేవా జీవితంలో నీకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఎలా ఉంటాయని తిమోతితో కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. అలాగే తను కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో సంఘం ఎలా ఉండాలి, సంఘ విధానాల గురించి కూడా కొన్ని మాటలు రాస్తాడు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక సందర్భంలో తాను ఒక విషయంలో సమాధానం చెప్పడానికి లేదంటే తర్కవాదన చేయడానికి వెళ్ళినటువంటి ఆ సమయాల్లో తన పక్షమున నిలబడువాడు ఒక్కడు కూడా లేనటువంటి ఒంటరితనాన్ని అనుభవించినటువంటి క్షణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఉండేది ఒంటరితనం అండి. ఎవరు కూడా నేను ఒంటరి వాడిని ఇప్పుడు నేను ఫీల్ అవ్వాలి నా జీవితంలో అనేటువంటి ఆ యొక్క చరిత్ర లేకపోతే ఆ విధానం ఎవరికి ఉండదు. నాకు తెలిసినంత మనం ఎలా చేస్తామంటే మన వేలో నేను ఒక్కడనే ఒంటరి వాడిని, అందరూ బాగానే ఉన్నారు అనుకుంటాం. కానీ మనుషుల యొక్క దృష్టిలోకి వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో నేను ఒంటరిదాన్ని అయిపోయాను, దిక్కులేని దాన్ని అయిపోయాను అనేటువంటి నేను ఒక్కదాన్నే అనేటువంటి ఆ పరిస్థితి, ఆలోచనలు అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనల్ని కదిపినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అంటే మనల్ని ఇబ్బందికరమైనటువంటి వేదనకరమైనటువంటి స్థితికి తీసుకెళ్ళినటువంటి సందర్భాలు ఎన్నో అయ్యాయి. ఒక్కోసారి మన పరిస్థితులు మనం చూస్తే అందరూ ఉన్నారు, నాకేం పర్లేదు అనిపిస్తుంది. అదే క్షణం కొన్ని ఏర్పడినటువంటి ఇబ్బందులను బట్టు, లేకపోతే మనకు మనుషులు దూరంగా ఉండటం బట్టు, ఇంకొక విధానాన్ని బట్టు నేనేం ఎవరు లేరు కదా, నాకు తోడు ఎవరు లేరు కదా అనేటువంటి బాధ ఏర్పడింది. ఒక ట్రైబ్ నుంచి ఒక స్టోరీ నేను చదివాను. ఆ ట్రైబ్లో ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, రాజుగారి స్టోరీ రాస్తా వారు రాశారు. టీనేజ్ వయసు వచ్చినటువంటి రాకుమారులు తీసుకెళ్ళి అడవిలో పడేసేవాళ్ళంట. వాళ్ళు రాత్రంతా అక్కడ కూర్చోబెట్టేవాళ్ళంట, అక్కడే నిలబెట్టేవాళ్ళు, ఎవరు ఉండేవారు కాదు. రాత్రంతా అక్కడ నిలబెడితే వాళ్ళకి ఏంటంటే ఒక్కడగా ఉండటం అలవాటు అయితే, రెండోది భయం అనేది వారి గుండెల్లో నుంచి పోతుంది అనేటువంటి విధానంతో ఆ ట్రైబ్లో, ఆ జాతిలో అదొక పద్ధతిగా అలవర్చడం మొదలుపెట్టారు. అయితే సందర్భం వేరు, నేను చెప్పే మాట నాకు జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఆ రోజు ఒక రాకుమారుని యొక్క, రాజుగారి యొక్క కుమారుడు యొక్క సమయం వచ్చింది. ఆ యొక్క రాత్రి వేళ తీసుకెళ్ళి అరణ్యంలో, కీరకారణ్యంలో పడేశారు. తన గుండెల్లో భయం ఉంది. అసలే కొంచెం రాకుమారుడు కొంచెం భయస్థుడు. భయంతో పాటు కీరకారణ్యంలో పడేస్తే ఏంటంటే ఏ సింహం వస్తుందో తెలియదు, ఏ పులి వస్తుందో తెలియదు, నక్కల యొక్క కోతలు, సింహాల యొక్క అరుపులు, వీటి మధ్యన వణికిపోతూ ఉన్నాడు. అప్పటి వరకు తండ్రి చాటును బ్రతికినటువంటి బిడ్డ, లేకపోతే చుట్టూ ఉన్న వారి యొక్క విధానాన్ని బట్టి అండదండలతో బ్రతికినటువంటి వాడు తన యొక్క గుండెల్లో తాను తెలియనటువంటి ఒక భయాందోళనలోకి వెళ్ళిపోయాడు. వణుక్కుంటూ తెల్లారి ఎప్పుడైతే అనుకుంటా తన మనసులో తాను ఇదవుతూ భయపడుతూ ఉన్నాడు. తెల్లవారు అయింది, చక్కగా ఎదురుగా పచ్చదనం కనిపిస్తుంది. అది చూసి తన మనసులో అనుకున్నాడు కదా, ఇంత కీరకారణ్యంలో రాత్రి అంతా నేను ఒక్కడనే గడిపానా, ఈ అరణ్యం ఏంటి, ఈ విధానం ఏంటి అని వెనక్కి తిరిగి చూశాడు. వెనక
వెనక తిరిగి చూస్తే వాళ్ళంత దూరాన చెట్టు మీద తన తండ్రి బాణం ఇచ్చుకుని కూర్చున్నాడు. తను అనుకుంది ఏంటంటే, నేను రాత్రంతా ఒంటరిగా గడిపాను అని తన మనసులో తాను భయపడుతూ గడిపాడు. కానీ అసలు విషయం ఏంటంటే, ఆ ఒంటరితనంలో ఎక్కడ ఏ సింహం వచ్చి ఏది దాడి చేస్తుందో, ఎక్కడ తాను నశించిపోయేటువంటి పరిస్థితి వస్తుందో అని తన తండ్రి బాణం ఇచ్చుకుని తన తోడుగా ఉన్నటువంటి విషయాన్ని తాను గ్రహించలేకపోయాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితం కూడా అంతే కదా. మనం చూసే పరిమితి మనం చూస్తూ ఉంటాం. మనం చూసేటువంటి విధానాన్నే మనం చూడగలుగుతాం, మిగిలినటువంటిది మనం చూడలేము. చూడలేనటువంటి ఆ విధానం ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా గడుపుతున్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి నీ దేవుడు నీ చెంతే ఉన్నాడనేటువంటి విషయాన్ని మరిచిపోవటమే నువ్వు చూడలేనటువంటి స్థితి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, భూప్రపంచంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు పనికిరానటువంటి స్థితిలో నీకు ఎందుకు ఎన్నుకున్నాడు? నీలో నాలో ఏమన్నా బలం ఉందా? మన మాట బయటికి వెళ్తే ఒకళ్ళు వింటారా? మన ఇంట్లో వాళ్ళే వింటారు కదా సరిగ్గా, అవునా కాదా? మన పిల్లలే వినరు. ఎందుకని దేవుడు అంత ప్రత్యేకంగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడంటే, ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమ అధికారాన్ని బట్టు, ఆధిపత్యాన్ని బట్టు లేదు, కానీ నువ్వు ఉన్నటువంటి దీన స్థితిని బట్టి నిన్ను ప్రేమించి తన కొరకై నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ప్రేమించిన వాడు ఒంటరిగా ఎందుకు వదిలిపెడతాడండి? మన పెంచ కాకపోతే. మనం చూసేటువంటి కన్ను, నేత్రం దేన్ని చూస్తూ ఉంటదంటే, మన ఒంటరితనాన్ని చూస్తూ ఉంటది. మన చుట్టూ దూరమైనటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటది. మనలో ఉన్నటువంటి అవివేకత్వం ఏంటో తెలుసా? మనల్ని ప్రేమించి మనతో ఉండి మనల్ని హత్తుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి ఆ దేవుణ్ణి మాత్రం చూడలేదు కదా. నాకు అర్థం కాదు, ఇది 1 సైడ్ లోవా 2 సైడ్ లోవా? వేరుగా అన్యత భావించొద్దు మీరు. క్రీస్తుతో నీకున్నది 1 సైడ్ లోవా 2 సైడ్ లోవా? క్రీస్తు నిన్ను ప్రేమించాడబ్బా. క్రీస్తు నీ తోడే ఉంటాడు. నీవు ఒంటరిగా నిలిచి ఉన్నప్పుడు నువ్వు చూస్తే నీకు కనపడేటువంటి ఒక మహాశక్తి ఒంటరిగా ఉన్నప్పుడే కాదు, నువ్వు నడిచి వెళుతున్నా నీ మార్గములు ఎంతైనా కానీ క్రీస్తు అనేవాడు నీ పక్కన లేకపోతే నీ యాత్ర కొనసాగదు. ఇది సత్యం కదా. మనం ఏంటో, మన బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నేనే సాధించాను, ఎన్నో కష్టాలు పడుతున్నాను అనుకుంటాం, కానీ ఆయన చూడలేం. స్తోత్రం చెల్లిద్దామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పేది ఏంటంటే, నీ ఒంటరితనంలో నిన్ను చూసుకోవద్దు. నీ ఒంటరితనంలో నీకు దూరమైన వాళ్ళని చూడవద్దు. నీ ఒంటరితనంలో నీ పక్కన నీ చెందుతున్నటువంటి క్రీస్తును నువ్వు చూడగలిగితే అందులో ఉండేటువంటి ఆశీర్వాదం ఏంటో నువ్వు చవి చూడగలుగుతావు. ఇది నిజం. ఈరోజు చాలా మంది మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, ఒంటరితనం కానీ కొంచెం ఏర్పడిందనుకో, ఏకాంతంగా లేకపోతే ఎవరు లేరనేటువంటి నిరాశ ఏర్పడిందనుకో, ఎంటర్టైన్మెంట్ కోసం ఎదుగుతారు. ఏమ్రా అంటే దాన్ని మర్చిపోవడానికి ఇది చేస్తున్నాను అంటారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, ఒంటరితనము నిన్ను చెడగొట్టిద్ది, ఒంటరితనం నిన్ను ఆశీర్వదిస్తుంది. నువ్వు అక్కడ చూసినటువంటి లేకపోతే నువ్వు ఆచరించినటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు, లేకపోతే లోన్లీనెస్ నీకు ఏర్పడినప్పుడు, నేను ఒక్కడనే అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు చాలా మందికి అలవాటు పడింది ఏంటంటే, ఫోన్ ఒకటే. ఫోన్ ఇచ్చుకుంటారు. యవనస్తులు కూడా చేసేటువంటి ప్రప్రదమైన పని ఏంటంటే, నేను ఒంటరిగా ఉన్నాను అనిపించినా, కాస్త బాధ అనిపించినా కానీ ఫోన్
ఫోన్ చూసి ఏం చేస్తారు, అందులో ఉన్నటువంటి జోకులు, లేకపోతే ఏదన్నా కానీ షార్ట్స్ ఉంటాయి కదా. ఈరోజు చిన్నపిల్లలు కూడా పెద్ద చెప్పవలసిన షార్ట్ ఎట్లా తిప్పేస్తున్నారు. మొన్న ఈ మధ్య మా అమ్మాయి కూడా తిప్పేయడం మొదలుపెట్టింది. అరే పోలీసులు వెళ్తున్నారు, పట్టుకెళ్ళిపోయి స్టేషన్లో చేస్తారన్న మానేసి. పోలీసులు వచ్చారా, పట్టుకెళ్ళి స్టేషన్లో చేస్తారు, నేను మాత్రం బయటికి తీసుకురానన్న ఇట్లాగన్నా అప్పలా దెబ్బకు మానేసింది. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అబద్ధం చెప్పానా, భయపెట్టి నిజమే చెప్పాను, నాకే అర్థం కాలేదు. కానీ ఆగిపోయింది, ఏదైనా కానీ ఆ క్రియ ఆగిపోయింది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. షార్ట్స్ ఈరోజు చాలా మంది చేసేది ఏంటంటే, కొంచెం లోన్లీగా అనిపిస్తుందంటే దాన్ని మరిచిపోవడానికి ఇంకొక మార్గాన్ని ఏర్పరచుకుంటున్నారు. నేను చెప్పే మాట ఏంటంటే, నీకు ఒంటరిగా అనిపించినప్పుడు, బాధగా అనిపించినప్పుడు, వేదనగా అనిపించినప్పుడు నువ్వు మార్గాన్ని ఎత్తుక్కొని నేనేదో విధంగా సర్ది చెప్పుకుందాం నా మనసుకని నువ్వు అనుకోవటం కాదు, కానీ నీ ఒంటరితనములో నీ వెంటుండి నీకు తోడుగా నీ వెనకాలే నిలబడినటువంటి నీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆ ఒంటరితనమే నీకు మహాసైన్యంగా మారింది. నిజం. కానీ క్రైస్తవ యాత్రలో అది చూడటం కష్టమైపోతుంది. నేను ఒక విషయం చెబుతున్నాను. ఏలియా అనేటువంటి ప్రవక్త మనందరికీ తెలిసినటువంటి ప్రవక్తే. ఎదురుగా 850 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. కౌంట్ చేసుకుంటే అక్కడ ఉంటుంది 400 మంది ఒక తెగ, 450 మంది ఒక తెగ, మొత్తం 850 మంది ఇంచుమించు బయలు యొక్క ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఉండి అక్కడ ఏం చేస్తున్నారంటే, ఆ యొక్క బలిపీఠమును లేకపోతే బలిని అగ్ని దహించాలని వారి ఇష్టానుసారంగా వాళ్ళు అరవటం, కేకలు పెట్టడం మొదలు పెట్టారు. నేను ఒక విషయం చెబుతున్నా, ఏలియా ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? మరి ఏలియా వెనకాల ఉన్న 10 మంది ఉన్నారా? అద్భుతం ఇప్పుడు ఒంటరితనంలోనే పుట్టుకొచ్చిందండి బైబిల్ నుంచి. ఆశ్చర్యకార్యం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నటువంటి క్షణాల్లోనే పుట్టుకొచ్చింది. ఎందుకో తెలుసా? భక్తులైనటువంటి వారు వారి ఒంటరితనం నుంచి చూసింది ఎవరినంటే దేవుణ్ణి చూశారు. దేన్ని చూడలా. 850 మంది ఎర్రికేకలు పెడుతుంటే ఒక్కడు నిలబడి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఎంత ఎటకారంగా చేసి అలా మాట్లాడినా, రే పిలవంతరా గట్టిగా అన్నా కానీ, ఏమన్నా కానీ ఆ ధైర్యం ఎట్లా వచ్చింది ఏలియా గుండెల్లో? యెజబెలు చంపేస్తానంటే భయపడి పారిపోయేటువంటి ఆ మనస్సు కదా ఏలియాది. ఒక మాటలో చెప్పాలంటే ఎంత రోషం కలిగిన వాడైనా యెజబెలు చంపేస్తానంటే భయపడినటువంటి మనస్సు కదా. మరి 850 మంది ప్రవక్తలు ఎదురుగా నిలబడి వారు ఇష్టానుసారంగా చేస్తుంటే ఏలియా ఎంతటి వాడు? ఒక మాటలు ఆలోచించండి, ఒక్కడే కదా. కానీ ఏలియా గుర్తించినటువంటి విషయం ఏంటంటే, నేను ఒక్కడనే, నా వెనకాల దేవుని యొక్క వ్యూహ సైన్యం ఉందని గ్రహించాడు. ఒక్కడే. ఒంటరితనములో నేను ఒక్కదాన్నే అని నీ గురించి, నీకు దూరమైన వారి గురించి ఆలోచిస్తూ నువ్వు నలిగిపోతూ ఉంటే నువ్వు కృంగిపోయి పతనమైపోతావే కానీ మేలు నీకు కలగదు. నేను ఒంటరిని కాదు. నా దేవుడు నా వెంట ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు, నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడనేటువంటి ఆ మనస్సు నువ్వు కలిగి ఉంటే మహాద్భుతం చూడగలుగుతావు. 850 మంది ప్రవక్తలు చంపబడి అక్కడ ఒక మహా అద్భుతము జరగటానికి, ఆకాశం నుంచి అగ్ని తెంచబడి కాల్చబడటానికి కారణం ఏంటంటే, ఒంటరిగా ఉన్నటువంటి ఏలియా దేవుని వైపు మాత్రమే చూశాడు. ఇక్కడ పౌలు గారు చూస్తుంది కూడా అదే. నా చుట్టూ మనుషులు కూర్చుని డిబేట్ మాట్లాడుతుంటే, అనగా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే నన్ను ఒక్కడనే వదిలిపెట్టి జనమందరూ దూరం అయిపోయారు. అయినా కానీ నేను భయపడలేదు. ఎందుకో తెలుసా? నా పక్కన నిలిచి ఉన్నవాడు గొప్పవాడు. నేను ఎందుకు మాట చూస్తున్నానంటే, ఈ వారము, ఈ నెలలో, గతించిన కాలము నీ మనసులో నువ్వు బాధపడ్డావేమో. ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరిని అయిపోయాను, తెలియనటువంటి వేదన నేను కలిసివేసిందేమో. ఈరోజు ప్రభువు సేవకుడిగా నా యందు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరైనటువంటి పరిస్థితులను చూడొద్దు దయచేసి. నిన్ను ప్రేమించి ఇష్టముగా పిలిచి నీ యందు
దయ కలిగి నేను రక్షణ మార్గంలో నడిపించినటువంటి నీ క్రీస్తు నీ పక్కన నిలబడ్డాడు. దాని వైపు చూస్తూ యాత్రను కొనసాగించు. సింహాసనం మీద కూర్చోబెడతాడండి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొడదామా చప్పట్లు అందరం కూడా. ఒక రోజున అన్న చంపేస్తాడనేటువంటి భయంతో, నేను 3 ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను. అన్న చంపేస్తాడనేటువంటి భయంతో ఏం చేయాలో అర్థం కాక తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేశాడు ముందుకి. ఎవరో యాకోబు గారు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటే చక్కగా కనిపిస్తూ ఉంటాయి. ఆది కాండంలో మీరు చదువుకోవచ్చు. అన్న చంపేస్తాడు అనే భయంతో, ఈయన భయం ఏంటంటే అన్నను మోసం చేసి నేను వచ్చాను, అన్నను చంపేస్తాడు, ద్వేషం అయిపోద్ది, వేరుగా ఉంటుంది ఆయన పలసాలి, మన దగ్గర ఉన్న వారి వల్ల ఏం ఉపయోగం లేదు, ఇలాంటి ఆలోచనలతో పంపించేశాడండి. రాత్రి అంతా కూడా ఒక్కడే నిలబడ్డాడు. ఏం చేయాలో అర్థం కాల. రాత్రి అంతా మీరు బైబిల్ చదువుకోండి. రాత్రి అంతా ఒక్కడే నిలబడి కూర్చుని నేను ఎలా బతకాలి, నా జీవితం ఏంటి, అందరూ వెళ్ళిపోయారు, నేనేమైపోతాను, నా పరిస్థితి ఏంటో, ఇలాంటి ఏడుపులు ఏడవలేదండి. భక్తుల యొక్క జీవితంలో ఒంటరిగా గడిపినప్పుడు వారు దేవుని మీద ఆనుకున్నటువంటి స్థితి అద్భుతాన్ని సృష్టించింది. రాత్రి ఒకటి, అయ్యా నాకెవరు లేరు, తన వారందరూ వెళ్ళిపోయారు, తన వారందరిని పంపించేశాడు అన్నకి ఎదురుగా, నేను ఒక్కడనే మిగిలిన్నానయ్యా, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు, నన్ను విడిచిపెట్టవనేటువంటి నమ్మకం నాకు ఉంది, నేను ఒక్కడనే మిగిలిన్నా, నా పక్షాన నువ్వు నిలబడి నన్ను ఆశీర్వదించకపోతే నేను వదిలిపెట్టినాడు. ఎంజాయ్మెంట్ చూసుకోలేదండి ఆ ఏకాంత వేళ. పోతే పోయారు 2 గ్రూపులు నేను పంపించి, అందులో ఒకటి చచ్చిపోయిన ఇంకోటి బతుకుంటాడు, లేకపోతే ఆడిని కూడా చంపేస్తే నేను చివరిగా ఎట్టగొట్ట ఏదో సందులో పారిపోదామని సందులు ఎత్తుక్కోవాలా. యాకోబు జీవితంలో తెలిసింది ఒకటే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించాడు. అంతే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తామో తెలుసా? ఒంటరితనాన్ని చూసి దీనికి ఎలా మార్గాలు ఏర్పరచుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి. నేను చెబుతున్న క్రైస్తవ యాత్రలో నువ్వు ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఫీలింగ్ వస్తే, నేను ఒక మాటలో చెప్పాలంటే అది నీ బలంగా చేసుకోవచ్చు. ఎలాగంటే ప్రభువుని వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, ఆయన కాళ్ళు పట్టుకొని ఒక యాకోబులాగా నువ్వు నిలబడగలిగితే చాలు. ఏడవటం మొదలు పెట్టాడు. ఈరోజు నన్ను దీవించకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, ఇక్కడే ఉన్నావుగా నాతో, అందరూ నాకు దూరం అయిపోయి ఉండొచ్చు, నాతో పాటు నువ్వు ఉన్నావుగా, నువ్వు నన్ను విడిచి వెళ్ళేటువంటి దేవుడవు కాదుగా, ఈ రాత్రి నన్ను దీవించకపోతే మాత్రం నన్ను ఇక్కడి నుంచి పట్టుగలిగి ఆ రాత్రి అంతా కూడా దేవునితో గడపటం మొదలు పెట్టాడు. దేవుని దూత ఏమన్నా ఊరిని దీవించిందా? అర్థమవుతుందా? ఒకటి పీగితే 20 గూడి జారిపోయింది అంతే. అయినా వదిలేడా, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకుంటూనే ఉన్నాడు. నన్ను ఈ స్థితి నుంచి, ఈ ఒంటరితనం నుంచి, ఈ వేదన నుంచి, నా అన్నం నుంచి ఎదుర్కొనేటువంటి ఆ మరణ స్థితుల నుంచి విడిపించాలంటే నువ్వు నన్ను దీవించాలయ్యా. ఆ రాత్రి, ఆ ఏకాంత వేళ, ఆ ఒంటరి వేళ దేవుణ్ణి చూసి దేవుని పాదాలు పట్టుకున్నటువంటి ఆ స్థితే 12 గోత్రాలకి 12 రాజ్యాలకి మూలపురుషుడిగా చేసిందండి. ఎంత అద్భుతమో తెలుసా? నువ్వేం చేస్తున్నావు ఒంటరైనప్పుడు? నీకున్న బాధను 10 మందిని పిలుచుకొని చెప్పుకుంటే నో యూజ్ అండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీ ముందున్నప్పుడు నీ కంట తడి తుడుస్తారు. పక్కకి వెళ్ళిన తర్వాత దీనికి తగినట్టే, వీడికి తగినట్టే, ఇది నానుడి. ఎందుకంటే ఎంతమందిని నేను నా జీవితంలో, నా క్రైస్తవ ఇదిలో వేల మంది నాకు సమస్యలు చెబుతారు కాబట్టి నేను చూస్తూ ఉంటాను. జస్ట్ నీ ముందున్నప్పుడు, అమ్మో నీ అన్ని బాధలు ఎవరికి రావమ్మా, నీవే అసలు సమస్తం అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత దీనికి తగినట్టు జరిగింది, దాన్ని కుదిరి బట్టే వచ్చిందని ఎవరు కూడదు. ఎవరు చెప్పుకుంటాం బాధ. ఈరోజు నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఏ మనిషికి చెప్పినా కానీ, ఏ నరుడికి చెప్పినా కానీ ఎండేసేటువంటి పరిస్థితులు కావా? నిజమా కాదా? నిజమే. లేదా బాగున్నంతసేపు మనతో మంచిగా ఉండి ఏదన్నా కొంచెం తేడా వస్తే అవసరమైతే
ఎత్తులన్నీ బోతులు చేశారు, పొగిడిందంతా కూడా తీసుకెళ్ళి నేలను పడేసారు. ఎవరికి వివరిస్తామండి? ఈరోజు ఫోన్ కామన్ అయిపోయింది. ఏంటంటే బాధను మర్చిపోవడానికి మాట్లాడేస్తూ ఉంటాం. ఫోన్లో ఒకటి చేసేసి నాకు అది వచ్చింది ఇది వచ్చింది ఇబ్బంది. నేను చెబుతున్నాను, ఏది అవసరం లేదు. ఆ ఒంటరితనంలోనైనా నా వైపు చూస్తుందని, నీ వెనకాల నిలబడి నా వైపు చూస్తాడని, నీ వెనకాలే నిలబడినటువంటి దేవుణ్ణి నువ్వు చూడగలిగితే ఆశీర్వాదం ఏంటో ప్రభు తన చేతులతో తను చూపించగలడు నీకు. ఇది నిజం. యాకోబు జీవితం మలచబడిందంటే ఆ రాత్రి చేసిన ప్రార్థన, తన ఒంటరితనంలో గడిపినటువంటి విధానం. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుడైనా చూసుకోండి, ఎరుకో గోడలు పగలగొట్టబడి అంటే ఊరిని పగలగొట్టబడినయా? ఎరుకో గోడలు పునాదులు, ఈ దుర్భేక్షమైనటువంటి గోడలు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఊరినే పగిలిపోయినాయా? అంతకుముందు రాత్రి యెహోషువ చేసింది ఏంటంటే ఏడవటం మొదలు పెట్టాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఎందుకో తెలుసా? అయ్యా మోషే వెళ్ళిపోయాడయ్యా, ఎలా నడిపించాలో నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియదు. ఈ ఎరుకో గోడలు చూస్తేనేమో సామాన్యంగా లేవు. నేను చేయగలనంటే నా వల్ల ప్లానింగ్ తీయలేదండి. సర్వసాధారణంగా ఒక గోడను బద్దలు కొట్టాలంటే మనం ఏం చేస్తాం? 10 మందిని కూర్చోబెట్టి ఎటు నుంచి దాడి చేస్తే బాగుంటుంది, ఎటు నుంచి కొడితే బాగుంటుంది, ఎలా దాన్ని అధిగమిస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు చేస్తాం. నేను చెబుతున్నాను, ప్లానింగ్ ఇలా ఉన్నటువంటి 10 మంది అధిపతులను కూర్చోబెట్టే మాట్లాడాల. చక్కగా చరిత్ర చెప్పింది కదా, రాత్రి వెళ్ళిపోయి అక్కడే నిలబడి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయ్యా ఎలా? ఒకవేళ ఎరుకో గోడలు బద్దలు కొట్టకపోతే వాళ్ళ సంగతి తర్వాత, ఎరుకో పరిస్థితి సంగతి తర్వాత, మన ఇశ్రాయేలులో ఉన్న మామూలు యార్దాను నది చేర్చబడినా కానీ ఎరుకో గోడ బద్దలు కొట్టకపోతే, ఒరే మోషే అంటే గొప్పోడ్రా, యెహోషువలో ఏం లేదు. మోషే ఉంటే ఈ పాటికి గోడ ఎన్ని మాటలు వచ్చేది తెలుసా? నా జీవితంలో నా అనుభవాలంటే ప్రారంభ దశలో ఏదైనా కానీ ఒక చిన్న ఇబ్బంది వచ్చినా కానీ మా వాళ్ళు ఎక్కువగా ఇటువరకు, ఇప్పుడు కాదు, ఇప్పుడు వేరు మారిపోయింది సెక్షన్. అయ్యగారిని పోల్చేవారు, మా నాన్నగారిని పోల్చేవారు, తర్వాత నన్ను చూసుకునేవారు. ఆయన బాగా అద్భుతంగా చేశాడు, మేలు జరిగినాయి, ఈయన జరిగిందంటావా? ఇది ఒక పెద్ద చెర కదా. యెహోషువ కూడా మోషే ఉంటే ఈ పాటికి అయిపోయేదిరా, ఆయన వేరురా, ఈయన ప్రవక్త కాదురా అంటే దేవుడు ఇచ్చినటువంటి పిలుపు నిరంతకం అయిపోతున్నటువంటి పరిస్థితి ఎంత వేదనకరము. ఇప్పుడు యెహోషువకు వెన్నంటే వాడెవడు, నిలబడు వాడెవడు? ఆ ఒంటరితనంలో ఒక్కటే చేశాడు, నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, నేను నమ్ముకున్నవాడు, నన్ను ప్రేమించినవాడు. రెండు కీలకమైనది. ఊరకనే రోడ్డు పోయేటువంటి నిన్ను, ఏది పని పాట లేనటువంటి నిన్ను ఊరిని పిలుచుకుని ఆయన కూర్చోబెట్టాల మందిరంలో. ప్రేమించాడబ్బా, ఎంత ప్రేమించాడంటే అంత ప్రేమించాడు. ఆయన నీ కొరకు మరణించడం ఒక ఎత్తు అంటే, ఈ క్షణం వరకు తన కనుపాపలా నిన్ను చూడటం ఇంకొక ఎత్తు. అంత ప్రేమించాడు. నువ్వు అర్థం చేసుకోలేకపోయినా అంత ప్రేమించాడు. ఆ ప్రేమించినటువంటి దేవుని వైపు యెహోషువ చేతులు ఎత్తటం మొదలు పెట్టాడు. అయ్యా నాకు నువ్వు తప్ప ఆధారం లేదు, నువ్వు తప్ప ఆధారం లేదు. బైబిల్ చదువుకొని యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది. వెంటనే దేవుడు తన సైన్యాధిపతిని దించాడండి, సేనాధిపతిని. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయొద్దు, మీరు కత్తిరించుకోవద్దు, శుద్ధిరించుకోవద్దు, ఏమీ చేయొద్దు, ఓన్లీ స్తుతిగానాలు పలకండి అంతే. స్తుతించండి, ఇంకేం చేయొద్దు, మీరు ఏమి చేయవసరలా. మిగిలినటువంటి బద్దలు కొట్టేటువంటి సెక్షన్ మేము అప్పుడు కొక్లేని కూడా లేవు కదా తీసుకొస్తానికి, అది మేము చూసుకుంటాం. స్తుతుల చేత కోట బద్దలైపోయిందండి. ఎంత గొప్ప అద్భుతం సృష్టించబడిందో తెలుసా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, నీతో ఉండాల్సిన వారు నీకు దూరమైన, నీ బంధువులు, నీ చుట్టాలు అందరూ నీకు ఎడబాటుగా ఉన్నా, దేవుడు మాత్రం ఎప్పుడు విడిచిపెట్టాడు. ఒక మనిషిని నువ్వు ఎలా చూస్తున్నావో, నీ వెనకాల ఉన్నటువంటి నీతో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు అలా చూడగలిగితే, నో డౌట్ నీ జీవితంలో నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావు.
విషయం ఏంటంటే మనిషిని చూడగలుగుతున్నాం, దేవుణ్ణి చూడలేకపోతున్నాం. పక్కన ఉన్న పట్టించుకోలేనటువంటి పరిస్థితి అయిపోయాం. ఈ బాధ ఎక్కువ పెట్టుకుని, లేకపోతే ఈ సమస్యను ఎక్కువ పెట్టుకుని నిరాశ చెంది మనకు మనంగా కుంగిపోతున్నాం. అర్థమవుతుందా? మనుషుల వైపు చూస్తాం కాదు, లోకంలో ఉన్నటువంటి సమస్య వైపు చూస్తాం కాదు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని, ఆయన నన్ను విడిచిపెట్టడో, నాతోనే ఉంటాడు అని ఆయనతో నువ్వు మాట్లాడటం మొదలుపెట్టి, నీకు బాధ అనిపించినప్పుడు, వేదన అనిపించినప్పుడు నీకు నువ్వు ఏడ్చుకోవటం కాదు, మోకాళ్ళు వచ్చి ఆయన పాదాల దగ్గర వంచటం, ఏడవటం అలవాటు చేసుకో. పౌలు యందు నిలిచి ఉన్నటువంటి దేవుడే నీ పక్షాన నిలిచి నీ యాత్రను అద్భుతంగా మలుస్తాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం.